అమ్మా మీకుంది చిన్న ఇన్ఫెక్షనే. ఓకే, టాబ్లెట్స్ తో పాటు వెజైనల్ పెసిరీస్ కూడా రాశాను. 7 days వాడాలి. నైట్ వెజైనల్ లో పెట్టుకొని పడుకోండి. ఓకేనా, తగ్గిపోతుంది. రిలాక్స్. ఏమైందమ్మా అలా కన్ఫ్యూజ్ గా చూస్తున్నావు ఏంటి? మేడం, వెజైనల్ లో టాబ్లెట్ పెట్టుకోవాలా? అది లోపలికి వెళ్ళిపోతే, లేదా నిల్చోగానే కింద పడిపోతే, అసలు లోపల అది పెట్టుకుంటే నేను అడగలనా? యూరిన్ మోషన్ కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతే, భార్య భర్తలు కలవచ్చా? మా ఆయనకి ఇబ్బంది అయిపోద్దేమో. అయ్యయ్యో. అమ్మా రిలాక్స్ రిలాక్స్. ఏమైంది ఇంత వరి అయిపోతున్నారు? వెజైనల్ పెసిరీస్ అనగానే ఇలా బోలె డౌట్లు రావడం చాలా కామన్. వెజైనల్ పెసిరీస్ అంటే ఇలా చిన్న చిన్న టాబ్లెట్లు ఉంటాయి. ఇలా 3 కానీ లేదంటే 7 ఇలా రౌండ్ గా క్లాక్ లాగా స్ట్రిప్ లా వస్తుంది. ఓకే, ఈ క్యాప్సూల్ తో పాటు ఒక చిన్న అప్లికేటర్ కూడా వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఫింగర్ తో పెట్టుకోలేకపోతే ఈ అప్లికేటర్ లో ఇక్కడ పైన పెట్టి ఇలా లోపలికి పుష్ చేసుకోవచ్చు. ఓకే, ఈ టాబ్లెట్ మీరు అనుకున్నట్టు లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. ఎక్కడ పెడతామో అక్కడే ఉంటుంది. అదే కరిగిపోతుంది. పొద్దున కల్లా కరిగిపోయి మెడిసిన్ అక్కడే రిలీజ్ అయిపోతుంది. సో అది యూరిన్ వెళ్ళడానికి కానీ మోషన్ వెళ్ళడానికి కానీ అడ్డుకోదు, హస్బెండ్ తో కలవడానికి కూడా అడ్డుకోదు. అయినా వైట్ డిశ్చార్జ్ అవుతుంటే మోస్ట్లీ గైనకాలజిస్టులు ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దూరంగా ఉండమనే చెప్తాం కదా. బట్ స్టిల్ కలిసినా కూడా అది ఏం అడ్డు కాదు. ఓకేనా, అంటే పెట్టుకోవాలంటారు. అంటే మేడం అదిగో అక్కడే ఆగిపో. నేను చెప్తున్నాను కదా, రిలాక్స్, ఏం కాదు, వాడు.